హాయ్ అండి, మనం చేసే రెసిపీ ఆలు పరోటా. 2 కప్పులు గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలిపిన పిండిని ఒక 15 నిమిషాలు అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో ఉడికించుకున్న బంగాళదుంపలను తీసుకొని పొట్టు తీసిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో నూనె వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి బాగా వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసిన బంగాళదుంపలను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన బంగాళదుంప ఫ్రైని తీసి కిందన పెట్టేసుకొని చిన్న చిన్న ఉండల్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లో చేసి గిన్నెలో పెట్టేసుకోవాలి. చేతితో అలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప కుర్మాని అందులో పెట్టి చపాతీలా పాముకొని చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 వైపులా కాల్చుకోవాలి. బాగా 2 వైపులా ఆలు పరోటాని బాగా కాల్చిన తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.